ద లార్డ్. అందరూ బాగున్నారండి? నేను బాగానే ఉన్నానండి. నిత్యము మన దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉండాలండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దీనికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఆయన్నే ఏకోజామున మనం ప్రార్థన చేయాలి. అంటే 3 గంటల టైంలో అనమాట. 3 గంటల టైంలో ప్రార్థన చేయాలి. లేదంటే 3 నుంచి 5 గంటల లోపు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మనలో ఆలకిస్తాడని చెప్పున్నారు. కాబట్టి ప్రతి ఒక్క సమస్య మన దేవుడి మీద వేద్దాము. మన భారమంతా ఆయన భరిస్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక మనుషులను నమ్ముడు కంటే యెహోవాను నమ్ముట మేలని తెలుసుకుందాము. అందుని మన మనసులో కూడా దేవుని చూస్తూ ఉండాలా, ప్రైజ్ చేస్తూ ఉండాలి, స్తోత్రం అని చెప్పుకుంటూ ఉండాలన్నమాట. దేవుడు ఎల్లవెల్ల తన యొక్క స్పిరిట్ మన చుట్టూ ఉంటుంది. మనం ఆయన చుట్టూ ఎల్లవెల్ల దాంతో కలిసిమెలిసి దేవుడితో సహవాసం చేద్దాము. సహవాసంతోనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. సహవాసం చేయటం వలన, దేవుడితో సహవాసం చేయటం వలన ఎల్లప్పుడూ మనకు ఆనందం కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.